దేవి నాగానిక వేయించిన నానాఘాట్ శాసనం మొదటి శాతకర్ణి విజయాలను యాగాలను చెబుతుంటే, గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణిని ఏకబ్రాహ్మణగా కీర్తించింది. ఇక గుంటూరు ధరణికోట శాసనంలోని నాగబు అనే పదం వీరి ఆంధ్ర మూలాలను, తెలుగు భాషా వాడుకను నిరూపిస్తుంది. కారవేలుడి హాతిగుంఫా శాసనం శాతవాహన సైనిక బలాన్ని ఒప్పుకుంటే, రుద్రదాముడి జునాగఢ్ శాసనం వీరి మధ్య ఉన్న వైవాహిక సంబంధాల గురించి చెబుతుంది. మూడవ పులుమావి మేకదోని శాసనం ద్వారా నాటి గుల్మిక అనే గ్రామీణ అధికారుల గురించి తెలుస్తుంది. కోటిలింగాలలో లభించిన సిరిముఖ నాణేలు సామ్రాజ్య స్థాపకుడిని పరిచయం చేస్తే, జోగల్తంబి వెండి నాణేలు శకరాజులపై శాతకర్ణి సాధించిన విజయాన్ని చాటుతాయి. యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించిన ఓడ చిహ్నం నాణేలు వీరి సముద్ర వ్యాపార వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యం. హాలుడి గాథా సప్తశతి, గుణాఢ్యుడి బృహత్కథ నాటి సామాజిక స్థితిని వివరిస్తాయి. మెగస్తనీస్ తన ఇండికాలో ఆంధ్రులకు 30 కోటలున్న నగరాలు ఉన్నాయని రాయగా, ప్లినీ తన గ్రంథంలో రోమ్తో జరిగిన వ్యాపారాన్ని ప్రస్తావించాడు. మత్స్య పురాణం ప్రకారం 30 మంది శాతవాహన రాజులు 450 ఏళ్లు పాలించారని నిర్ధారించబడింది. అయితే వీరు జన్మస్థలం గురించిన అభిప్రాయాలేంటో తెలుసుకోవాలంటే ఇప్పుడే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అయితే లింక్ బయో ఇంకా పిన్డ్ కామెంట్లో ఉంది. ఈ శాతవాహనుల చరిత్రకు సంబంధించిన నోట్స్ మీకు కావాలంటే అకౌంట్ని ఫాలో అయ్యి నోట్స్ అని కామెంట్ చేయండి. నేనే పర్సనల్గా మీకు DM చేసి ఆ లింక్ పంపిస్తాను. మరి వీరు మన ఆంధ్రులేనని నిరూపించే బలమైన ఆధారాలు ఏంటో తెలుసుకుందామా? ముందుగా